హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు పోహా మా బ్రేక్ఫాస్ట్. పోహా అనేది ఏదో చేసామన్నట్టుగా ఒక ఆనియన్ వేసి, ఒక పచ్చిమిర్చి వేసేసి, ఒక టమాటా వేసి పోపు చేసేసి వేస్తే అది కాదండి. ఇలా చేసుకొని చూడండి ఒకసారి, ఎంత బాగుంటుందో. మనం చేయడం ఎంత ఇంట్రెస్ట్తో చేస్తామో దాని ప్లేటింగ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ ఈ పోహాకి. సో ప్లేటింగ్ వల్ల కూడా దీని టేస్ట్ అనేది డబల్ అవుతుంది. సో మిస్ అవ్వకుండా ప్లేటింగ్ అనేది కూడా చూసేయండి. సో పోహాకి ఆనియన్స్ కొంచెం ఎక్కువే పడతాయి, ఎందుకంటే మనం పోపులో వేస్తాము అండ్ లాస్ట్ ప్లేటింగ్లో కూడా యూజ్ చేస్తాం అనమాట. అందుకని సో చాలా ఫైన్ చాప్ చేసుకోండి ఆనియన్స్. నేను 3 ఆనియన్స్ తీసుకున్నాను. ఇది నాకు, మా హస్బెండ్కి, మా పెద్ద పాపకి చేస్తున్నాను, ముగ్గురికి క్వాంటిటీ. సో నేను 3 ఆనియన్స్ తీసుకొని మంచిగా చాప్ చేశాను అనమాట. ఫైన్ చాప్ చేసేసుకున్నాను. ఇందులో అండ్ మనకి పల్లీలు, ఈ పప్పులు కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకు అది క్రంచీగా ఉంటుంది అనమాట తినేటప్పుడు. ఆయిల్ పోసేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక అందులో పల్లీలు, శనగపప్పు అండ్ జీలకర్ర, ఆవాలు అవి మొత్తం వేగేంత వరకు మనం మంచిగా ఫ్రై చేసేసుకుందాము. పప్పులు మంచిగా ఫ్రై అయిపోయాయి. చాలా డార్క్ అవ్వద్దు, ఎందుకంటే మనం ఇంకా ఫ్రై చేసాం కాబట్టి అది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో సగం వరకు ఫ్రై అయ్యాక ఇంకా వెంటనే కరివేపాకు వేసేసాను. తర్వాత ఇంకా వన్ అండ్ హాఫ్ పచ్చిమిర్చి వేసాను, ఎందుకంటే మా పెద్ద పాపకు కూడా కాబట్టి. కావాలంటే మనం చాపర్లోనే పచ్చిమిర్చి కూడా చాప్ చేసుకొని వేసుకోవచ్చు, అలా ఇంకా బాగుంటుంది టేస్ట్. నేను మా పాప కోసం అని చెప్పేసి ఇలా కట్ చేసి వేస్తున్నా, తనకు సపరేట్ చేసి పెట్టొచ్చు అనేసి. సో ఇలా కట్ చేసి వేసేసుకొని ఇంకా ఇది కొంచెం ఫ్రై అయ్యాక అందులో ఆనియన్ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి. నేను చాప్ చేసిన దాంట్లో నేను ఓన్లీ హాఫ్ ఆనియన్ మాత్రమే వేసాను, కట్ చేసిన హాఫ్ ఆనియన్ మాత్రమే. ఇంకా హాఫ్ది నేను పక్కన పెట్టేసుకున్నాను అనమాట. సో ఇది మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు. ఇప్పుడు ఆనియన్ ఫ్రై అవుతుండగా అందులో మనం ఈ టైంలో కొంచెం పసుపు అండ్ కొంచెం ఇంగువ వేసి దాన్ని కూడా ఫ్రై అవ్వనిద్దాం కాస్త. సో ఇందులో టమాటా కూడా మస్ట్ అండి. పోహాకి టమాటా లేకపోతే టేస్ట్ అంత బాగోదు. సో టమాటా కూడా నేను 2 తీసుకున్నాను. ఆ 2లో కూడా నేను హాఫ్ క్వాంటిటీ వేస్తాను అందులో. సో దీన్ని కూడా చాపర్లో వేసుకొని మంచిగా చిన్నగా చాప్ చేసుకోండి, ఫైన్ చాప్ చేసుకోండి. ఏదైనా కూడా మీరు చాపర్ యూజ్ చేయకపోయినా నార్మల్గా అయినా కూడా చాలా ఫైన్ చాప్లు ఉండాలి ఏవైనా కూడా ఇందులో. సో ఇప్పుడు ఆనియన్ కూడా మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఇంకా ఫ్రై అయిపోగానే వెంటనే ఇంకా టమాటా కూడా యాడ్ చేసేయండి. ఆనియన్ మంచిగా ఫ్రై అయ్యాకనే టమాటా యాడ్ చేయండి, లేదంటే ఆనియన్ అనేది ఇంకా మంచిగా కుక్ అవ్వదు టమాటా పులుపు వల్ల.
సో టమాటా కూడా వేసి అది కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుందాము. మన హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయినప్పుడు మసాలాలు కూడా దాని తగ్గట్టే వేసుకోవాలి కదా. సో అందుకని చెప్పి నేను చాలా లైట్గా చిల్లీ పౌడర్, కొంచెం సాల్ట్, కొంచెం ధనియాల పౌడర్ వేసాను. ఈ చిల్లీ అనేవి ఎక్కువ కారం ఉండవు, చాలా తక్కువ ఉంటాయి. అందుకని చెప్పేసి కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. అండ్ సాల్ట్ అండ్ ధనియా పౌడర్ కూడా వేసేసుకొని దాన్ని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుందాం. మసాలా కూడా ఫ్రై అయిపోయింది. ఇంకా మనం అటుకులను వేసేయచ్చు. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు వాష్ చేసుకోండి. డైరెక్ట్ అటుకులు వాటర్లో తడిపేయద్దండి, అలా చేస్తే అది ముద్దగా వస్తుంది. సో ఇలా ఒక జల్లి బుట్టలో వేసుకొని నేను అంటున్నట్టు అలా పైన కనుక్కుంటూ వాటర్ పోస్తూ దాన్ని మొత్తం తడిచేలాగా మనం చూసుకోవాలన్నమాట. చూసుకొని వాటర్ అంతా డ్రైన్ అయిపోయాక ఇంకా అప్పుడు మనం ఈ పోహా అనేది వేసుకోవాలన్నమాట. దీనివల్ల ఏంటి అంటే అది ముద్దగా రాకుండా మంచిగా ఏమంటారు పొడిగా వస్తుంది. నేను చూపిస్తాను చూడండి, చాలా పొడిగా ఉంటుంది. అదే మీరు డైరెక్ట్ వాటర్లో వేసి కడిగారనుకోండి అది చాలా ముద్దగా అవుతుంది. అండ్ టేస్ట్ కూడా అస్సలు బాగోదు అలా. అంతే అండి. ఇంకా ఈ పోహాని ఎక్కువ ఫ్రై చేయక్కర్లేదు. ఎక్కువ ఫ్రై చేస్తే అది మళ్ళీ గట్టిగా అయిపోతుంది. సో ఇలా సాఫ్ట్గా ఉన్నప్పుడు ఇంకా పైనుంచి ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని ఇంకా ఆఫ్ చేసేసుకోండి. లాస్ట్లో వేసుకోవాలి లెమన్ అనేది. అండ్ నార్త్ వాళ్ళు ఇందులో కొంచెం షుగర్ కూడా యాడ్ చేస్తారండి టేస్ట్ కోసమని. కానీ నాకంత ఇష్టం ఉండదు స్పైస్ షుగర్ మిక్స్ చేస్తే, అందుకని చెప్పి నేను యాడ్ చేయలేదు. మీకు ఒకవేళ అలా కావాలంటే మీరు చాలా లైట్గా షుగర్ యాడ్ చేసుకోండి ఈ టైంలో. సో యాడ్ చేసుకొని ఇంకా అది కలిపేసుకొని ఆఫ్ చేసేయండి. అంతే, ఇంకా పోహా అయిపోయింది. సో ఇప్పుడు మనం పోహా చేయడానికి ఎంత ఇంపార్టెంటో ప్లేటింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పా కదా. సో నెక్స్ట్ ప్లేటింగ్ చూసేయండి, మిస్ చేసుకోకండి. అండ్ బాక్స్లో కూడా మా పాపకి ఫస్ట్ టైం పెట్టాను ఈ పోహా అనేది. తను డైరెక్ట్గా ఇంట్లో ఉన్నప్పుడు తింటుంది వేడిగా ఉన్నప్పుడు, కానీ బాక్స్లో ఫస్ట్ టైం పెట్టాను, తింటుందో లేదో అని అనుకున్నాను. సో అందుకే తనకి ఇది పెట్టాను, కానీ నాకు మళ్ళీ భయం వేసి కారం అవుతుందేమోనని చెప్పి ఇది కొంచెం సైడ్కి పెట్టేసి కొన్ని వైట్ అటుకులు మళ్ళీ కలిపాను అనమాట తడిపేసి. సో కొంచెం తినింది, తనకి వేడి అనేది తగ్గింది కదా, అందుకే అంత నచ్చలేదేమో మేబీ తనకి. ఇంకా మళ్ళీ నేను సపరేట్గా కూడా లెమన్ యాడ్ చేస్తున్నా, కారం అవుతుందేమోనన్న భయంతో. పోహా అనేది వేడిగా తింటేనే బాగుంటుందండి, చల్లారితే అంత బాగోదు. అందుకే మా పాప కూడా పెట్టిన బాక్స్ మొత్తం తినలేదు. సో తనకి ఇంకా ఇంట్లో ఉన్నప్పుడే ఇవ్వాలని చెప్పేసి ఇంకా డిసైడ్ అయ్యా బాక్స్లో పెట్టొద్దని తనకి. అండ్ నేను రాగి కుకీస్ చేశాను, మీరు చూసారా వీడియో? చూడకపోతే వెళ్ళి చూడండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. చాలా బాగా వచ్చింది, మా పాపలు చాలా ఇష్టంగా తింటున్నారు. చాలా బాగా వచ్చింది అసలు, హెల్దీగా మన గిల్ ఫ్రీతో ఇవ్వచ్చు వాళ్ళకి. సో ఒక బాక్స్లో పోహా, ఇంకో బాక్స్లో రాగి కుకీస్ పెట్టాను మా పాపకి.
మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్ పెట్టిస్తున్నాను. సో మెయిన్ ఇదే అండి ప్లేటింగ్ అని చెప్పా కదా. ఇందులో ఫస్ట్ ఇంకా పోహా పెట్టేసి దానిపైనుంచి ఆనియన్స్ అండ్ మనం చాప్ చేసుకున్నాం కదా ఫైన్ చాప్డ్, మీరు కావాలంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ మాకు ఇందులో కొత్తిమీర ఫ్లేవర్ ఇష్టం ఉండదని నేను యాడ్ చేయలేదు. మీరు కావాలంటే ఆనియన్స్ వేసేటప్పుడు అందులోనే పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి ఆ 3 కలిపి మీరు చాప్ చేసుకోవచ్చు. అలా కూడా బాగుంటుంది టేస్ట్. సో అది పెట్టాక పైనుంచి ఇంకా ఆనియన్ కూడా మంచిగా స్ప్రెడ్ చేసేసుకొని దానిపైన టమాటా కూడా స్ప్రెడ్ చేసేసి అండ్ దానిమ్మ గింజలు ఉన్నాయి కదా, ఇవి చాలా బాగుంటుందండి పోహాలో. అసలు మా హస్బెండ్కి చాలా ఇష్టము. సో ఇంకా ఆనియన్స్ పెట్టాక తర్వాత ఇంకా టమాటా అండ్ పొమగ్రనేట్ అండ్ పైనుంచి కొంచెం లెమన్ కూడా మళ్ళీ స్క్వీజ్ చేశాను. అండ్ లాస్ట్ ఫైనల్ టచ్ ఏంటి అంటే దీనికి మెయిన్ కాంబినేషన్ భుజియా అండి. మనకి బికనేర్ భుజియా అని దొరుకుతుంది మీకు బయట షాప్లో, హల్దీరామ్స్లో కూడా దొరుకుతుంది. ఆలు భుజియా కాదు ఇది వేరే భుజియా, నార్మల్ భుజియా. ఇది చాలా బాగుంటుంది, స్పైసీగా ఉంటుంది అండ్ టేస్ట్ క్రంచీగా బాగుంటుంది. సో అది యూజ్ చేయండి, చాలా బాగుంటుంది దీనికి. అండ్ అది లేదు అనుకుంటే మనం ఇంట్లో మురుకులు చేసుకుంటాం కదా, సేగు అంటాము. సో అదైనా కూడా వేసుకొని తినొచ్చు. అది చాలా దీనికి కాంబినేషన్గా బాగుంటుంది అనమాట. సో ఆనియన్, టమాటా, పొమగ్రనేట్, అది దానిమ్మ గింజలు వేసాక దానిపైనుంచేసి ఇంకా ఇది ఇలా ఉంటుంది భుజియా. ఇది వేసేసి తింటే అసలు ఎంత బాగుంటుందో. పైనుంచి ఇంకా నేను లెమన్ కూడా స్క్వీజ్ చేశాను. మళ్ళీ వేడిగా ఉన్నప్పుడు ఎక్కువ యాడ్ చేయలేదు నేను, చేదు వస్తుందని. సో మళ్ళీ తినేటప్పుడు మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు అందుకని చెప్పేసి. అంతే అండి, చాలా తొందరగా అవుతుంది అండ్ చాలా హెల్దీ కూడా. మెయిన్ డైజెషన్ కూడా చాలా ఈజీగా అవుతుంది అనమాట. ఇది హెవీ ఉండదు బ్రేక్ఫాస్ట్ అనేది. మేము డిన్నర్లో కూడా అప్పుడప్పుడు పోహా చేసుకొని తింటాం అనమాట చపాతీ బదులుగా. సో మా ఆయనకు పెట్టిచ్చేసా, తనకు కూడా చాలా నచ్చింది టేస్ట్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.